ప్రాజెక్ట్కు సంబంధించిన తాజా గుసగుసలు అభిమానుల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని ఓ స్టార్ డైరెక్టర్ తెరకెక్కించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు కథ కూడా పూర్తి మాస్ ఎలిమెంట్స్తో పాటు భావోద్వేగాలకు పెద్దపీట వేస్తుందని చెబుతున్నారు. చిరంజీవి గారి కెరియర్లో ఇది మరో మైల్ రాయిగా నిలుస్తుందనే నమ్మకం అభిమానుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక మరో ఆసక్తికర అంశం ఏంటంటే ఈ చిత్రంలో ఓ ప్రముఖ హీరోయిన్తో పాటు పలువురు స్టార్ నటులు కీలక పాత్రల్లో కనిపించే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. సంగీత దర్శకుడుగా కూడా ఓ టాప్ కంపోజర్ పేరు వినిపిస్తోంది. టెక్నికల్ గా కూడా ఈ సినిమాపై స్టాండర్డ్స్ తో రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. మొత్తానికి ఈ ప్రాజెక్ట్ గురించి బయట వస్తున్న ప్రతి అప్డేట్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారుతుంది. ఈ చిత్రానికి దర్శకత్వం వహించేది బాబీ కొల్లి. ఇతను గతంలో మాస్ కమర్షియల్ సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియమణి నటించబోతున్నట్లు సమాచారం. అలాగే సంగీతాన్ని అందించబోయేది ఎస్ తమన్. భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని కేవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మించనుంది. ఇన్ని క్రేజీ కాంబినేషన్లతో ఈ సినిమా ఇప్పటికే హాట్ టాపిక్గా మారింది. ఇక కథ విషయానికి వస్తే ఇది పూర్తి స్థాయి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఉండబోతుందని టాక్ వినిపిస్తోంది. హీరో పాత్రను పవర్ఫుల్గా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో యాక్షన్ సీక్వెన్స్లు, ఎమోషనల్ ఎలిమెంట్స్ సమతుల్యంగా ఉంటాయని సమాచారం. బాబీ కొల్లి స్టైల్కు తగ్గట్టుగా ప్రేక్షకుల్ని అలరించే డైలాగులు, ఎలివేషన్లు ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ప్రియమణి పాత్ర కూడా కేవలం గ్లామర్కే పరిమితం కాకుండా కథలో కీలక పాత్ర పోషిస్తుందని చెబుతున్నారు. సంగీత దర్శకుడు ఎస్ తమన్ ఈ చిత్రానికి హై ఎనర్జీ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో పాటు చాట్ బస్టర్ పాటల్ని అందించనున్నాడనే అంచనాలు ఉన్నాయి. కేవిఎన్ ప్రొడక్షన్స్ భారీ నిర్మాణ విలువలతో ఈ సినిమాను గ్రాండ్గా తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటనలు, ఫస్ట్ లుక్ పోస్టర్లు విడుదల కానుండగా అభిమానుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా విడుదలయ్యే సమయానికి బాక్సాఫీస్ వద్ద పెద్ద సంచలనం సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ సినిమాలోకి మరో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ యాడ్ అయ్యింది. హాట్ బ్యూటీ డింపుల్ హైతి ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు టాక్ నడుస్తోంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈసారి ఆమె హీరోయిన్గా కాదు, కాస్త నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతుందట. ఈ వార్త బయటకు రాగానే ఫ్యాన్స్లో ఆసక్తి మరింత పెరిగింది. ఎందుకంటే ఇప్పటి వరకు ఆమెను ఎక్కువగా గ్లామర్ డోస్తో, స్టైలిష్ అపియరెన్స్తో చూసిన ప్రేక్షకులకు ఇది పూర్తిగా కొత్త కోణం. ఇప్పటి వరకు ఐటమ్ సాంగ్స్, గ్లామర్ రోల్స్లో కనిపించిన డింపుల్ ఇప్పుడు ఈ కొత్త షేడ్స్తో ప్రేక్షకుల్ని ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి. నెగటివ్ టచ్ ఉన్న పాత్ర అంటే ఎమోషన్, ఎక్స్ప్రెషన్, స్క్రీన్ ప్రజెన్స్ అన్నీ కలిపి బలంగా చూపించాల్సి ఉంటుంది. ఈ ఛాలెంజ్ను ఆమె ఎలా హ్యాండిల్ చేస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ రోల్ ఆమె కెరియర్కు ఒక కొత్త మలుపు తీసుకురావచ్చు అనే అంచనాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పలువురు హీరోయిన్లు నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలతో ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచారు. అలాంటి పాత్రలు చేయడం అంత ఈజీ కాదు. ఎందుకంటే అందులో గ్లామర్తో పాటు నటనలో లోతు కూడా చూపించాలి. డింపుల్ హైతి ఇప్పటి వరకు చేసిన పాత్రల కంటే ఇది పూర్తిగా భిన్నంగా ఉంటే ఆమెకు నటిగా తన రేంజ్ చూపించుకునే మంచి అవకాశం దొరుకుతుంది. ముఖ్యంగా కథలో కీలక మలుపులు తిప్పే పాత్ర అయితే ప్రేక్షకుల దృష్టి అంతా ఆమెపైనే ఉంటుంది. ఇండస్ట్రీలో కూడా ఇప్పుడు ఇలాంటి డిఫరెంట్ రోల్స్కే ఎక్కువ ప్రాధాన్యం పెరుగుతోంది. హీరోయిన్లు కూడా సేఫ్ జోన్ను వదిలి ఛాలెంజింగ్ పాత్రలు ఎంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో డింపుల్ తీసుకున్న ఈ నిర్ణయం చాలా స్ట్రాటజిక్గా కనిపిస్తోంది. ఒకవేళ ఈ పాత్ర నిజంగానే స్ట్రాంగ్గా కనెక్ట్ అయితే ఆమెకు మరిన్ని ఆఫర్లు కూడా కొత్త కోణంలో రావడం ఖాయం. అదే సమయంలో ఆమె కెరియర్లో ఇది ఒక టర్నింగ్ పాయింట్గా నిలిచే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే మెగా ఫ్యాన్స్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. చిరంజీవి మాస్ యాక్షన్, బాబీ కొల్లి దర్శకత్వం, ఎస్ తమన్ మ్యూజిక్, ఇప్పుడు డింపుల్ హైతి నెగటివ్ రోల్. ఈ కాంబినేషన్ చూస్తే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాస్ట్ అవ్వడం ఖాయం అనిపిస్తోంది. ఇంకా ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టీజర్, ట్రైలర్, సాంగ్స్ అన్నీ కలిసి ఫ్యాన్స్లో హైప్ను మరింతగా పెంచుతున్నాయి. ముఖ్యంగా చిరంజీవి గారి స్క్రీన్ ప్రెజెన్స్,
డైలాగ్ డెలివరీకి థియేటర్లో ఊహించని రెస్పాన్స్ రావచ్చు. అదే సమయంలో డింపుల్ నెగటివ్ షేడ్ పాత్ర కథలో ట్విస్ట్ తీసుకురావడం ఖాయమని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా కేవలం మాస్ ఎంటర్టైనర్ మాత్రమే కాదు, స్టోరీ మరియు ఎమోషన్స్ కూడా బలంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి ఈ కాంబినేషన్ సరిగ్గా వర్కౌట్ అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డులు బ్రేక్ చేసే ఛాన్స్ చాలా ఉంది. మరి ఈ వార్తల్లో నిజం ఎంతో ఉందో త్వరలో క్లారిటీ రానుంది. ప్రస్తుతం వస్తున్న రూమర్స్, లీక్స్ అన్నీ చూసినప్పుడు ఈ ప్రాజెక్ట్ పై ఆసక్తి మరింత పెరుగుతోంది. అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. కానీ ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ టాపిక్ హాట్ టాపిక్ గా మారింది. ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సాధారణ ప్రేక్షకుల్లో కూడా మంచి క్యూరియాసిటీ కనిపిస్తోంది. మీకు డింపుల్ హైతి నెగిటివ్ రోల్లో ఎలా ఉంటుందని అనిపిస్తుంది? ఆమెను ఇప్పటి వరకు గ్లామరస్, ఎనర్జెటిక్ పాత్రలతో ఆకట్టుకుంది. కానీ విలన్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లో కనిపిస్తే ఖచ్చితంగా కొత్త అనుభవం అవుతుంది. సరైన స్క్రీన్ ప్రెజెన్స్, ఎమోషనల్ డెప్త్తో ఆమె ఈ రోల్ను బలంగా నిలబెట్టగలదని చాలా మంది భావిస్తున్నారు. కామెంట్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.